సార్వత్రిక ఎన్నికల శంఖారావానికి కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించే సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ హిట్ తారాస్థాయికి చేరింది. తెలుగుదేశం వైకాపా పార్టీల మధ్య రచ్చ మొదలైంది. ఈ రచ్చ కాస్త మాటల యుద్ధం దాటి నేటి వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలు అవి కూడా అధిగమించి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ తరుణంలో కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఈ ఇరు పార్టీల మధ్య అగ్రవేశాలు వెలుగొక్కుతున్నాయి. దీని మూలంగా ఒక కులాన్ని, ఒక జాతిని టార్గెట్ చేసుకుని కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి నోరు జారిన మాట నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ విషయంపై పొరుగు రాష్ట్రం పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు స్పందించి మత్స్యకార సంఘాల మద్దతు, ఐక్యతను కూడగట్టి ఉద్యమాన్ని రగిలించే పనిలో ఉన్నారు. తాజాగా సంచలనం కలిగించిన ఈ ద్వారపూడి వ్యాఖ్యలపై మండిపడుతున్న మత్స్యకారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నినాదాలు చేస్తూ ఆందోళన బాటపెట్టారు. ఇంత జరుగుతున్న ద్వారపూడి మాత్రం క్షమాపణ చెప్పేందుకు ఎంత మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇది ఎలా కొనసాగితే పరిస్థితి ఎక్కడికి చేరుతుందో వేచి చూడాల్సిందే. కొండబాబు ఒకటి తెలుసుకో, ఆ గుడి దగ్గరికి ఒకసారి చూడు. గుడి కట్టడానికి ఇప్పుడు 4 కోట్ల పైన అయింది నాకు. అది నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను కట్టే. నా గుడిని ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోలేదు. నీలాగా నువ్వు ఒక గుడి కడితే, 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్ల వసూలు చేసే జాతిని ఇది. మిస్టర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మీరు మత్స్యకార ఓట్లతో గెలిచి చివరికి మత్స్యకారులకు పొల్లేడు పడతామని మీరు మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే, సిగ్గుంటే, శరముంటే మీరు మత్స్యకార ప్రాంతాల్లో అడుగు పెట్టకుండా మీరు గెలవండి చూద్దాం. మీరు మత్స్యకారులు లేకుండా ఒక మీటింగ్ కండక్ట్ చేయండి. మీరు మత్స్యకారులు లేకుండా ఎలక్షన్కి వెళ్ళండి. మత్స్యకారులతో పెట్టుకున్నటువంటి నువ్వు ఖచ్చితంగా నిన్ను బంగాళాఖాతంలో కలుపుతాం. మిస్టర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మత్స్యకారు జాతి గురించి అవమానంగా మాట్లాడతావా? టీటీడీ నుంచి ఇప్పుడు 1 కోటి రూపాయలు శాంక్షన్ అయ్యి, ఏదో నోరు ఉంది కానీ ఇష్టం పేద పెడితే వాళ్ళు రాలిపోతే ఈసారి అని చెప్తున్నాను. కొండబాబు మరొకసారి చెప్తున్నాను. ఈరోజు నాకు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు జాతి గురించి దూషిస్తూ మాట్లాడి ఉన్నారు. దీనికి వారు ప్రత్యర్థిగా ఉన్న, గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న కొండబాబుని, వారిని ఒక్కరిని దూషిస్తే మనం పొలిటికల్గా దాన్ని వారు ఒకరినొకరిని దూషించుకోవడం అనేది సహజం. కానీ జాతి అని చెప్పి ఈరోజు వారు మాట్లాడి ఉన్నారు. కొండబాబు ఒకటి తెలుసుకో, ఆ గుడి దగ్గరికి ఒకసారి చూడు. నీలాగా నువ్వు ఒక గుడి కడితే, 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్ల వసూలు చేసే జాతిని ఇది. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు ఇమ్మీడియట్గా మీరు మాట్లాడిన ఆ విషయాన్ని, జాతి అన్న దాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఈ చిన్న మొక్కని పట్టుకుని ఆ జిల్లాలో అందరూ కూడా దీనికి ఏదో పొలిటికల్ చేయాలని చూస్తున్నారు. పక్క రాష్ట్ర నాయకులు అందరూ కూడా దయచేసి తగ్గండి. ఎందుకు మీరందరూ మా జాతి కోసం, మన మత్స్యకార జాతి కోసం ఆలోచించట్లేదు? ఈరోజు మీకు అందరూ జాతి గుర్తుకొచ్చి నేను ఒక్క టంగ్ స్లిప్ అయి మాట్లాడిన మాటలకి ఈరోజు ఇంత ఇష్యూ చేస్తున్నారా? క్షత్రియ జాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వెంటనే, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వెంటనే, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వెంటనే, క్షత్రియ జాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వెంటనే.